ఇదే మంచిది అనిపిస్తుంది. తెలుగుదేశం వేస్తారని నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీదే ఉంది నమ్మకం. పేరేంటమ్మా? నా పేరు రాముడు అండి, సోడవరపు రాముడు. ఈ ఏరియా పేరేంటమ్మా? నూరాజరాజరాపేట. ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమ్మా ప్రజెంట్ రూలింగ్ ఎలా ఉందమ్మా? సౌకర్యాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి. ఎందుకు అంత బాగానే ఉందని అంత అభిమానం ఏంటి? ఎప్పుడో వచ్చినప్పటి నుంచి మా కోటి వచ్చిన కానీ చానికి వేస్తాం. అవునా? మరి ఆపోజిట్ పార్టీ వాళ్ళు అందరూ అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు మంచోడు కాదు, రౌడీజం చేస్తున్నాడు. మాట అంటారు, ఆయన నీతి ఆయన దగ్గర ఉండి ఆయన చేపించాలకు మేము చేపించుకున్న వాళ్ళకి మాకు తెలియదు. మరి చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయంటమ్మా, మీలాంటి వాళ్ళు అందరిని ఆదుకొని ఏదైనా చేస్తాడంటారా? చేస్తారు, ఎందుకు చేయరండి, చేస్తారు. మరి రీసెంట్గా ఆయన ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, అందినయా లేవా? ఇస్తున్నారండి, ఒక బండ అందింది మాకు. ఓకే. మేము బుక్ చేసుకుంటే ఆ బండ డబ్బులు ఇచ్చాము, మళ్ళీ తర్వాత మా బ్యాంకులో పడిపోయినాయి బాబు. ఓకే. తీసుకున్నా ఎందుకు లేవన్నాలి. అంత మంచి చేశాడా? అంత మంచి చేశాడు. రోడ్లు వేస్తున్నాడా? మరి వేస్తున్నాడు, అవన్నీ పడిపోయినాయి బాబు. అటు నుంచే వస్తాం పనికి వెళ్ళి. ఎక్కడ? సింగనారం కాదు నాన్న, అది శాంతినగరం. శాంతినగర్. ఇదివరకు రోడ్లు ఎలా ఉండే వైసీపీ ప్రభుత్వం? లోటస్ దగ్గర లోటస్ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఏరియా ఎలా ఉండేదమ్మా? రోడ్లు మామూలుగానే ఉండే, బొక్కుగా బురద. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నన్ను వేసేసాడు రోడ్లు అటు కాసి ఏరియా కానీ ఎరకడ దాకా ఉందా రోడ్డు? అట్లేదు బాబు, ఇటు మేము ఇటు వెళ్తాం, ఆంజనేయ స్వామి గుడి కాడ నుంచి రైలు కట్ట దాటి వెళ్తాం. ఓకే, బాగానే ఉంది. నడుచుకుని పర్వాలేదు. మరి పెద్దవాళ్ళకి కానీ వికలాంగులకు కానీ పింఛన్లు అనేది ఇస్తానన్నారు, 4,000 6,000 చేస్తా అన్నారు. మా అమ్మాయికి 6,000 వస్తున్నాను, వికలాంగి పిల్లకి 6,000 వస్తున్నాయి, ముసలికి కానీ 4,000 వస్తున్నారు. వికలాంగి పిల్లకి ఇదివరకు ఎంత ఉండేదమ్మా? ఇంతవరకు 3,000 ఇచ్చేవారు. ఓకే, ఇప్పుడు ఒకేసారి 3,000 అంటే 3 రెట్లు పెంచినారు కదమ్మా. రెట్లు పెంచాడు బాబు. ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు? పర్వాలేదు, బాగానే ఇస్తున్నాడుగా. మందులు కాట్లుగా ఆ పిల్లకి కొన, ఆ వికలాంగి పిల్లకే వాటి ప్రాబ్లం ఉంది. అయినా అలాగే ఆ పాప ఇంకా 6,000తో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సొంత కాళ్ళ మీద ఉండొచ్చు నాన్న. ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేస్తున్నాడు బాబు. ముసలి కూడా బిడ్డలకు భారం లేకుండా వాళ్ళ మందులు కొరచు కాళ్ళకి ఇచ్చినట్టు చేశాడు. పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు నాన్న. కనబడుతున్నాడు, న్యూస్ లో కనబడుతున్నాడా? చేస్తున్నాడు. పల్లెటూరులో అన్ని అభివృద్ధి చేస్తాను నేను అంటున్నాడు బాబు. పల్లెటూరు ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? ఇదే మంచిది అనిపిస్తుంది. తెలుగుదేశం. అమ్మగారు మీ పేరేంటి? కృష్ణవేణి. ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగానే ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ ఈయన వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి కానీ రోడ్డు మీద వెళ్ళే స్వేచ్ఛగా తిరిగేటట్టుగా ఏమైనా ఉందా? ఇదివరకు అంటే లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండేది కాదు, చాలా ఇబ్బంది ఉండేది ఆడవాళ్ళకి. ఇప్పుడు ఎలా బాగానే ఉందండి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు కదమ్మా, ఏమైనా అందుతున్నాయమ్మా? ఒకసారి పడ్డాయండి. ఓకే. మరి అదేవిధంగా మన ఇక్కడ వరదలకి చాలా అంటే చాలా ఇబ్బంది ఫేస్ చేశారు, ఆ సమయంలో ఆదుకున్నారమ్మా? ఆదుకున్నారండి, బాగా ఆదుకున్నారు ఆ విషయంలో మాత్రం. ఓకే. మరి రీసెంట్గా అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇవ్వాలని చెప్పి తల్లివందనం కింద అంటున్నారు. సో ఎంతమందికి ఉన్నా ఎంతమందికి ఇస్తారని నమ్మకం ఉందా లేదా మీకు? నమ్మకం ఉంది, మరి వేస్తే అప్పుడు చెప్పగలం. వేస్తారని నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ఎవరి మీద నమ్మకం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీదే ఉంది నమ్మకం. చంద్రబాబు నాయుడు సీనియర్ లీడర్ అంటూ ఉంటారు కదమ్మా, ఆయన పనితీరు మీకు ఎలా అనిపిస్తుందమ్మా? గతంలో చూసారు కదమ్మా, ఇప్పుడు ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? పనితీరు బాగానే ఉందండి, కాకపోతే వేస్తామని వేయలేదనేసి కొద్దిగా నా వరకండి. మాకు పిల్లలు చిన్నపిల్లలు లేరు కానీ అమ్మ ఒడిలో ఆగిపోయినాయని కొంతమంది బాధపడుతున్నారు. వచ్చే ఆయన పేరు అనేది ఉంటుందని ఆయన అభిమానం అంతా ఉంది. కాదు ఇప్పుడు ప్రస్తుతానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఫీజులు కట్టుకోలేక. త్వరగా చేస్తే సంతోషపడతారు. ఆయన ప్రజలని గురించి వేద్దాం అని చెప్పి అమరావతిని ఫోకస్ చేసుకుని అమరావతి డెవలప్ చేస్తారు. అవును, అలాగే అంటున్నారు. అమరావతి డెవలప్ చేసుకొని మాకు ఇబ్బంది పెడుతున్నారు, మనకు వేయాల్సిన వేయట్లేదు, పేదరాదు ఎలా బతుకుతారు అనేసి బాధపడుతున్నారు. ఆయన ఏమో గతంలో సంక్షేమ పథకాలు వేసేసి అభివృద్ధి అనేది వదిలేశారని చెప్పి అసెంబ్లీలో ఇలా అంటున్నారు. ఈయనేమో అభివృద్ధి మీద ఫోకస్ చేసి ప్రజలను వదిలేస్తాడేమో అని చెప్పి ఆపోజిట్ పార్టీ అంటున్నారు. ఏదేమైనా అభివృద్ధి సంక్షేమ పథకాలు రెండు కవర్ చేసుకొని వచ్చేవారికి మరి సంతోషపడతారు. ఆ ప్రభుత్వం బాగా ఉందని చెప్పుకోగలుగుతాం. అమ్మ, మరి అదేవిధంగా ఇప్పుడు ఇంట్లో కానీ మన ఏరియాలో కానీ సరౌండింగ్స్లో కానీ ఏమైనా కావాలన్నా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్ కానీ అప్పుడప్పుడు వచ్చి తిరగడం కానీ ఏమైనా కావాలన్నా ఆదుకోవడం కానీ ప్రజా దర్బార్లు పెట్టడం కానీ జనవాణి కార్యక్రమాలు పెట్టడం కానీ ఏమైనా కనపడుతుందా? ఇప్పుడంటే ఇగో లోన్లకి ఇస్తామని అప్లికేషన్లు పెట్టమంటున్నారు, పెడుతున్నాం. అంతలో మరి ఎవరికి వస్తాయి ఎవరికి లేవో తెలియదు. అవి వస్తే కనుక సంతోషపడతారు. మరి అందరికీ ఇస్తామని పెడుతున్నారు. బీసీ వాళ్ళ గారికి అన్నారు, ఇప్పుడు మరి అన్ని కులపోళ్ళు పెడుతున్నారు. మరి ఏం జరిగిద్దో తెలియదు. అమ్మ, మరి
ఆపోజిట్ పార్టీ అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయట్లేదు, పవన్ కళ్యాణ్ ఏం చేయట్లేదు, జగన్ 2.5 ఏంటో నేను చూపిస్తాను, ఈ ప్రభుత్వం రబడీజం అని అంటున్నారు కదా, నిజమే? ఏమో మరి అది మా వరకు అయితే తెలియదు మరి. మీకైతే ఏది మంచి అనిపిస్తుంది? మాకైతే మరి మేమైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తాడని నమ్మకం, చూడాలంటే చూస్తా మరి ఎవరినైనా చూడాలి కదా, ఒక 5 ఏళ్ళు చూస్తే కదా పరిపాలన ఎలా ఉన్నది అనేది మనకు అర్థమైద్ది. ఓకే.